కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకైతే వెళ్ళిపోదామండి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కావట్లేదు. సంవత్సరాలుగా ఒకే పనిని చేస్తూ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వీరికి అందుతున్న జీతాలు చాలా తక్కువగా ఉండటం, ఉద్యోగ భద్రత లేకపోవడం, సామాజిక భద్రత, సౌకర్యాలు పరిమితంగా ఉండటం వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రస్తుతం అనేక శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆరోగ్యం, విద్య, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఐటీ వంటి విభాగాల్లో వీరి సేవలు లేకుండా పనులు ముందుకు సాగడం కష్టం. అయినప్పటికీ వీరికి నెలకు ఇచ్చే జీతాలు చాలా చోట్ల కనీస జీవనానికి కూడా సరిపోని స్థాయిలోనే ఉన్నాయి. అదే పని చేసే రెగ్యులర్ ఉద్యోగులతో పోలిస్తే వీరి వేతనాల్లో భారీ తేడా ఉంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను దశల వారీగా రెగ్యులర్ చేయాలని, కనీసం సమాన పనికి సమాన వేతనం అనే సూత్రాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. చాలామంది ఉద్యోగులు 8-10 సంవత్సరాలుగా నిరంతరం సేవలు అందిస్తున్నప్పటికీ, ప్రతి సంవత్సరం కాంట్రాక్ట్ రెన్యువల్ భయం ఉండటం వల్ల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. కుటుంబ బాధ్యతలు, పిల్లల విద్య, వైద్య ఖర్చులు ఇలా అన్నీ కలిపి ఈ అనిశ్చిత పరిస్థితి వారి జీవన ప్రమాణాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రెగ్యులరైజేషన్‌తో పాటు జీతాల పెంపు కూడా అత్యంత అవసరంగా మారింది. కనీస వేతనాల చట్టం ప్రకారం ఇవ్వాల్సిన జీతాలు కూడా చాలా చోట్ల పూర్తిగా అమలు కావడం లేదు. అందువల్ల కనీస జీవన వ్యయాలను దృష్టిలో పెట్టుకుని జీతాలను పెంచాలని, డీఏ వంటి అలవెన్స్‌లు కూడా వర్తింప చేయాలని ఉద్యోగులు కోరుచున్నారు. ఇక సామాజిక భద్రత విషయంలో కూడా పెద్ద లోటు ఉంది. చాలామంది కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి సదుపాయాలు పూర్తిగా అందడం లేదు. ఉద్యోగం ఎప్పుడైనా కోల్పోయే ప్రమాదం ఉండటం వల్ల వీరికి ఆర్థిక భద్రత లేకుండా పోతుంది. అందుకే రెగ్యులర్ చేస్తే మాత్రమే స్థిరత్వం, భవిష్యత్తు భద్రత లభిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు.